తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు తన ట్విట్టర్లో, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మీ కౌంట్ డౌన్ ప్రారంభం రేపు ఉదయం 10 గంటలకు తిరుమల గోశాలకు రండి, తేల్చుకుందామని ఆయన చెప్పటం జరిగింది. దానికి సమాధానంగా నేను పల్లా శ్రీనివాసరావు గారు, మీరు పంపినటువంటి సందేశం నాకు అందింది, నేను ఖచ్చితంగా వస్తున్నా, మీ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నా. కాకపోతే మీరు తిరుమల గోశాలకు రమ్మన్నారు, తిరుమల గోశాలకు వచ్చి చేసేది ఏమీ లేదు, ఏ గోశాలకు రావాలనో కూడా తెలియనటువంటి అజ్ఞానంలో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ట్విట్టర్లో పెట్టడం అన్నది భావ్యం కాదు. అలాగే గోశాలకు వస్తే ఇప్పుడు బ్రతికున్న గోవులు కనపడతాయి, చనిపోయిన గోవులు కనపడవు. చనిపోయిన గోవులు సంఖ్య తెలియాలి అంటే పాతి పెట్టబడ్డటువంటి ఆ స్థలాలలో తొవ్వి తీయాలా, కనుక నేను వస్తున్నా అని నేను చెప్పా. ఈ రోజున రాత్రి అర్ధరాత్రి నుంచే మాకు సంబంధించినటువంటి నాయకులను, మా మేయర్ దగ్గర నుంచి కార్పొరేటర్లని, ముఖ్యమైనటువంటి నాయకులను, కార్యకర్తల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినారు. ఛాలెంజ్ విసిరినటువంటి ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇది. రాత్రి నుంచే నా ఇంటిని పూర్తిగా పోలీసు వాళ్ళు తమ అధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 50 మంది పోలీసులకు పైగా, అందులో 3 సిఐ స్థాయి అధికారులు, చంద్రగిరి డిఎస్పి గారు కూడా నాకు తెలిసి ఉదయం నుంచి వాళ్ళు నా దగ్గరే ఉన్నారు. మీరు ఎక్కడికి బయటికి వెళ్ళటానికి లేదు సార్ అని. నేను ఆ ఛాలెంజ్ని స్వీకరించి నిజ నిరూపణకు నేను బయలుదేరితే నన్ను బయటికి పంపించలేదు. సరిగ్గా వాళ్ళు అవతల పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వ ప్రతినిధులు ఎవరో వచ్చినారు అని తెలిసి నేను ఇంటి నుంచి బయలుదేరా. నా పెద్దలైనటువంటి పూర్వ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, అలాగే పూర్వ మంత్రి శ్రీమతి రోజా గారు, నా తమ్ముడైన పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారు, అలాగే మా పార్టీకి సంబంధించిన నాయకులు, మేమందరము కూడా బయలుదేరితే మమ్మల్ని అస్సలు బయటికి రానివ్వలేదు. బయటికి రానివ్వకపోగా మమ్మల్ని అందరినీ కూడా పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున తోసివేయటం జరిగింది. దీని మీద మేము నిరసనగా రోడ్డులో బైఠాయించటం జరిగింది. దీనికి పోలీసు వారు, అందులోనూ కూడా చాలా మంచి పేరు ఉన్నటువంటి అధికారిగా ఉన్న ఈ జిల్లా ఎస్పీ గారు ఇంతకుముందు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, మేము 5 మందిని అనుమతించినాము, కానీ వాళ్ళు 40 మంది రావటానికి సిద్ధపడ్డారని, తెలుగుదేశం పార్టీ వాళ్లను కూడా అలాగే కొద్ది మందినే పంపించినాము అని ఆయన చేత కూడా ఈ ప్రభుత్వం, ఆ నిబద్ధత కలిగినటువంటి పోలీసు అధికారి చేత కూడా అబద్ధం చెప్పించింది. ఉదయం నుంచి నేను, మా గురుమూర్తి గారు, మా నారాయణ స్వామి గారు, అలాగే మా ఎమ్మెల్సీ గారు, రోజా గారు, ఈ 5 మందికి పర్మిషన్ ఇవ్వండి అని ఉదయం 8 గంటల నుంచి మేము పోలీసు వారిని విన్నవించుకుంటూనే ఉన్నాం. వారేమో అప్పుడు వారు పోయిన తర్వాత, ఎవరైతే ఆ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎవరో ఉన్నారో వాళ్ళు పోయిన తర్వాత మీ ఒక్కరిని అనుమతిస్తాము అని పదే పదే చెప్పటం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ కొన్ని వందల మంది
పోలీసు వాళ్ళ సమక్షంలో కూడా జరిగినటువంటి విషయం. మమ్మల్నేమో పంపించకుండా నిర్బంధించి అడుగడుగున ఆటంకాలు కలిగించి మేము 5 మంది వెళతామని చెప్పినా కూడా అనుమతి ఇవ్వకుండా ఒక జిల్లా స్థాయి ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి చేత, ఒక నిజాయితీపరుడైన అధికారి చేత ఈ రకమైనటువంటి అబద్ధాలు చెప్పించే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారింది. మేము ఆ మధ్యలో 12 గంటలకో ఎప్పుడో 11:30కో చంద్రగిరి అలాగే కాళహస్తి శాసనసభ్యులిద్దరూ కూడా నాతో ఫోన్లో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా వినాలని, నేను ఎత్తకుండా పోతాననుకునేటువంటి ఉద్దేశంతో నాకు ఫోన్ చేయటం జరిగింది. నేను ఎత్తితే అన్న మీకోసం వెయిట్ చేస్తున్నాము చాలాసేపటి నుంచి అని చెప్పినారు. నేను కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాను ఉదయం నుంచి నాని సుధీర్, కానీ నన్ను పంపటం లేదు అంటే మీ పక్కన ఎవ్వడు ఒక్కరు లేరున్న పోలీసు వాళ్ళు, మీరు కావాలని చెప్తున్నారు అని. లేదబ్బా ఇక్కడంతా చాలా మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, మీరు ఎస్కార్ట్ గాని అందించగలిగితే నేను రావటానికి సిద్ధంగా ఉన్నాను అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు మేము పంపిస్తాము అని అన్నారు. వాళ్ళు పంపలా. నేను ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో, ఇక్కడ డిఎస్పీ గారు కూడా ప్రసాద్ గారు కూడా ఇంకా ఉన్నారు అనుకుంటా బయట, ఆయనతో కూడా చెప్పడం జరిగింది మేము వెళ్తాము అని. వారు మమ్మల్ని పంపలేదు. అది కూడా విజువల్స్ అన్ని కూడా బయటికి వచ్చేసాయి. అలాగే తమాషగా నాకు ఎవరైతే సవాలు విసిరారో ఆ రాష్ట్ర అధ్యక్షుడే తోక ముడిచి ఈరోజు రాలా. నా ఛాలెంజ్ని స్వీకరించాల్సినటువంటి బాధ్యత నిజానికి ఆయన మీద ఉన్నది. ఆయన ఛాలెంజ్ని నేను స్వీకరించినాను కాబట్టి. ఇలా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మమ్మల్ని ఏదో మేము ఆ ఛాలెంజ్ని స్వీకరించకుండా భయపడిపోయినాము అన్నటువంటి విషయాన్ని అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీకందరికీ కూడా ఈరోజు మించిపోయింది. రేపైనా ఎల్లుండైనా మరెప్పుడైనా మీరు ఎప్పుడు చెప్పినా మీ పోలీసు వాళ్లతో నన్ను, మా నాయకులు కనీసం 5 మందిని మాత్రమే మిమ్మల్ని అనుమతిస్తే మేము ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నాము. ఎక్కడా కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి రానే రాదు, లేనే లేదు. మీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 43 ఆవులు చనిపోయాయి 3 నెలల్లో అని ప్రకటించినాడు. మీ చైర్మన్ 22 ఆవులు చనిపోయాయి అని చెప్పటమే కాకుండా, ఏం మనుషులు చచ్చిపోరా, ముస్లిం 35 కాబట్టి చచ్చిపోయినాయి, నువ్వు ఒక దుర్మార్గుడిరా